వినాయక చవితులు వస్తాయా? ఎక్కడ్రా? ఇంగ్లీష్ నెలలో ఒక వినాయక చవితి, తెలుగు నెలలో ఒక వినాయక చవితి. ఇంగ్లీష్ నెలలో తెలుగు నెలలో సపరేట్ చేసుకోం, రెండు ఒకేసారి జరుపుకుంటాం. ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది, తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజు జరుపుకుంటాం. ఏందే భద్రంగా బతకాలా? అదేమి నెల నాయనా? భద్రంగా బతికేది కాదు, భాద్రపద మాసం అది మన తెలుగు నెల. ఓహో, ఇంగ్లీష్ లో 12 నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఏంది నాయనా అదే? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వేజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమి, మాఘము, పాల్గొనము. ఈ విధంగా తెలుగులో కూడా 12 నెలలుంటాయి. ఓహో, మళ్ళీ ఏదో శుక్లపక్షి అదేది అన్నేవా? పక్షికి ఎదురదే పక్షం, శుక్లపక్షం. అంటే ఏంది నాయనా? పక్షం అంటే 15 రోజుల కాలం. ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30. అంటే ఎన్ని పక్షాలు? 2. 2 పక్షాలు. ఒకటి శుక్లపక్షం, ఇంకోటి కృష్ణపక్షం. ఇప్పుడు జరిగేది శుక్లపక్షమో కృష్ణపక్షమో మనకి ఎక్కడ తెలుస్తుంది నాయనా? మంచి ప్రశ్న. మీరు గమనించుంటారు, చంద్రుడు చిన్న సైజులో ఉండి పెరిగి 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 పెద్దగా గుండ్రంగా అయిపోతాడు. దాన్ని ఏమంటారు? పౌర్ణమి. సూపర్. ఈ విధంగా చిన్న సైజులో ఉన్న చంద్రుడు పెద్ద సైజులో గుండ్రంగా మారడానికి 15 రోజుల టైం పడుతుంది. ఈ 15 రోజుల టైం నే శుక్లపక్షం అంటారు. అయితే కృష్ణపక్షమా? మళ్ళీ గుండ్రంగా ఉన్న చంద్రుడు కరిగిపోయి 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 అసలు కనబడకుండా అయిపోతాడు. దాన్ని ఏమంటారు? అమావాస్య. ఎక్సలెంట్. ఈ విధంగా గుండ్రంగా ఉన్న చంద్రుడు కూడా పూర్తిగా మాయమైపోవడానికి 15 రోజుల టైం పడుతుంది. దీన్ని కృష్ణపక్షం అంటారు. ఓహో, అయితే లాస్ట్ లో ఆటోలు తిట్టుకుంటారే నా చవితి అని, ఆ విధంగా చెప్పినవే ఏందది? ఓ నాయనా, అది సవితి కదరా, చవితి. అంటే? చవితి అంటే 4వ తేదీ అని అర్థం. ఇంగ్లీష్ లో తేదీలు ఉంటాయి కదా, వాటిని తెలుగులో తిథులు అని అంటారు. ఒక పక్షానికి 15 రోజులు ఉంటాయి కదా, ఈ 15 రోజులకి 15 పేర్లు ఉంటాయి. ఏంది? పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య వస్తుంది. పాడ్యం అంటే ఒకటే తేదీ? మా అమ్మ పాడ్యం రోజు దూర ప్రయాణం చేయొద్దంటే ఏమో అనుకున్నా, ఒకటే తేదీ బాగుడదనా? ఇద్దరా ఇది గుడిదిలే మనకి. శుక్లపక్షంలో వచ్చే తిథుల్ని శుద్ధ తిథులని, కృష్ణపక్షంలో వచ్చే తిథుల్ని బహుళ తిథులని అంటారు. ఇప్పుడు చెప్పండి, వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసము శుక్లపక్షము చవితి రోజు వినాయక చవితి వస్తుంది. సూపర్ రా మీరా. నాయనా, మన తెలుగులో ఇంతుందా? దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే అనలేదు నైనా, ఇలాంటివి మన భాషలో చాలా ఉన్నాయి. అందుకే మన తెలుగు భాష చాలా గొప్పది. అవునైనా. నాయనా, మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో పెద్ద విగ్రహం పెట్టినారనేసి వారు రక్షణ చేస్తున్నారు నాయనా. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప. వినాయకుడు ఎత్తు బట్టి గొప్పతనం రాదు నైనా, మన భక్తి శ్రద్ధలతో చేసే పూజల వల్లే గొప్పతనం వస్తుంది. నువ్వు నీ చేతులారా చిన్న గణపయ్యని చేసి ప్రేమగా పూజలు చేసినావు అనుకో, గణపయ్య 100 అడుగుల విగ్రహాన్ని వదిలేసి కూడా నీకోసం ఆ చిన్న బొమ్మలోకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. గణపయ్య పుట్టినరోజు గణపయ్యకి పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేసినావు అనుకో,